నమస్తే. చెప్పండి. నేనిక్కడ జాబ్ చేస్తున్నాను మేడం. హైదరాబాద్ వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది. మా కింద ఫ్లోర్‌లో ఒక అబ్బాయి కొత్తగా వచ్చారనమాట రెంట్‌కి. సో, అబ్బాయికేంటంటే జాబ్ లేదు. జాబ్ సెర్చింగ్‌కి. సో, డైలీ మేమింగ మార్కెట్‌కి ఇటు అటు వెళ్ళినప్పుడు అబ్బాయి బయట కూర్చోవడము, టైర్డ్‌గా కనిపించడం అలా కనిపించాడు. అయితే నేను అడిగాను చాలా సార్లు. ఎక్కడి నుంచొచ్చారు ఏంటంటే డీటెయిల్స్ చెప్పారు. చెప్పి ఇట్లా జాబ్ కోసం ట్రై చేస్తున్నా అంటే, నేను కూడా ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాను. సో, నియర్ బై ఏమైనా కంపెనీస్ ఉంటే నేను మాట్లాడి జాబ్‌లో పెడతానని చెప్పాను. అలానే అబ్బాయికి హెల్ప్ చేశాను. సో, అలా మేము చాలా క్లోజ్‌గా నంబర్ ఎక్స్‌చేంజ్ జేసుకోవడం. సో, తనకేంటంటే జాబ్ పరంగా నాకు హెల్ప్ అయ్యేది. అందువల్ల ఇద్దరం క్లోజ్‌గా మాట్లాడి అలా కొంచెం బెస్ట్ ఫ్రెండ్‌గా అలా మారాము. ఒక 6 మంత్స్ అలా ట్రావెల్ చేశాము. సో, ఈ 6 మంత్స్‌లో అబ్బాయికి ఏ ప్రాబ్లమ్ వచ్చినా, హెల్ప్ వచ్చినా అంటే అబ్బాయి ఎలా అంటే ఇంకా ఏ ప్రాబ్లమ్ ఉన్నా నేనున్నాను చూసుకుంటా అనే స్ట్రాంగ్‌గా ఉన్నాడనమాట అబ్బాయి సిటీకొచ్చి. సో, ఏదున్నా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ లాగా నాకు చెప్పేవారనమాట. సో, చెప్పి ఇంకా అంతా క్లోజ్‌గా ట్రావెల్ చేసిన తర్వాత ఒక 6 మంత్స్ ఆల్‌మోస్ట్ ఒక 1 ఇయర్ అయింది. 1 ఇయర్ తర్వాత అబ్బాయికి నేను అడిగాననమాట. ఇట్లా మనం ఇంత క్లోజ్‌గా ఉంటున్నాం గదా! సో, ఇంట్లో చెప్దాము. సో, లవ్ ప్రపోజ్ కూడా చేయలేదు. పెళ్లి చేసుకుందాం అని జెప్తే, అబ్బాయి కూడా ఏమన్నారు, "ఓకే. నేను మా ఇంట్లో చెప్తాను. బట్ నేను ఇప్పుడే సంపాదిస్తున్నాను గదా! నువ్వు కూడా జాబ్ జేస్తున్నావు గదా! మా ఇంట్లో జెప్పిన తర్వాత నెక్స్ట్ మీ ఇంట్లో చెప్దువు" అని జెప్పి అబ్బాయి అన్నారు. తర్వాత అబ్బాయి ఒక 1 ఇయర్ తర్వాత వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే నన్ను తీసుకొని వెళ్లారు వాళ్ళ విలేజ్‌కి. వాళ్ళ విలేజ్‌కి వెళ్ళి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్‌తో పరిచయం చేశారు. చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో గూడా ఏం చెప్పారంటే, "ఇట్లా నాకు ఒక్కడే అబ్బాయి ఉన్నాడు కదా! నువ్వు కూడా కొంచెం సంపాదించుకొని, సో, మాకు ఇట్లా డౌరీస్ అవి ఉంటాయి గదా! ఇలా కావాలి" అంటే తను కూడా ఏం చెప్పారంటే, "సో, నేను హైదరాబాద్ స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు నాకు చాలా హెల్ప్ చేసావు గదా! సో, ఒక 1 ఇయర్ మనం జాబ్ చేసుకుందాము. కొంచెం సంపాదించుకొని సేవింగ్ అన్నీ అయిన తర్వాత మా ఇంట్లో చెప్తాను. అంటే మళ్ళీ మా ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకుందాం" అని అన్నారు. సో, ఇంకా 1 ఇయర్ ఉంది గదా! టైం అని నేను మా ఫ్యామిలీకి మమ్మీ వాళ్ళకి చెప్పడానికి ట్రై చేశాను. బట్ వాళ్ళేంటంటే ఇంకా టైం ఉంది గదా! అని జెప్పి లైట్ తీసుకున్నారు. సో, ఈ 1 ఇయర్‌లో ఇప్పుడు అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడాక నాకు ఒక నమ్మకం ఒస్తది గదా! అవును. అరే! మా ఇంట్లో ఒప్పుకోకపోయినా నేను తనని చేసుకోవచ్చు కదా! అని. ఈ 1 ½ ఇయర్‌లో ఏంటంటే అబ్బాయికి ఎప్పుడు ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఉన్నా సో, ప్రతి దాంట్లో నేను హెల్ప్ జేశాననమాట. ఇంకా ఒక్కొక్కసారి వాళ్ళ చిన్న చిన్న అప్పులున్నాయి. ఇలాంటివన్నీ అంటే ఇంకా నేను మా మమ్మీ వాళ్ళకి గోల్డ్ తీసుకొని, కొన్ని నేను ఎర్న్ చేసి కొన్నవి కొన్ని తాకట్టు బెట్టుకొని అన్నీ చేసి అబ్బాయికి క్లియర్ జేశాను. సో, అంతా ఒప్పుకున్న తర్వాత ఇద్దరం కొంచెం క్లోజ్‌గా మూవ్ అయ్యి నైట్ 11, 12 వరకు చాటింగ్ జేసుకొని మేము మంచిగానే ఉన్నాము. సో, ఇంకా అంతా ఓకే. ఫ్యామిలీ మ్యారేజ్‌కి చెప్దామని అనుకున్నప్పుడు ఇంకా అలా అబ్బాయి నేను కొంచెం తిరగడానికెళ్ళామని బయటికి. సో, ఎళ్ళినప్పుడు ఇంకా అలా మేము పర్సనల్‌గా దగ్గరయ్యామనమాట. ఓకే. పర్సనల్‌గా కమిట్ అయిన తర్వాత ఒక 1, 2 మంత్స్ ప కొంచెం పర్వాలేదు బానే ఉన్నాము. బట్ అబ్బాయి అక్కడి నుంచి ఏం చేశారంటే నైట్ 9:00, 9:30, 10కి నాకు గుడ్ నైట్ అని మెసేజ్ చేసి 12 వరకు ఆన్‌లైన్ అన్నమాట. ఓహ్! సో, ఎవరెవరు కాల్స్, మెసేజ్ చేస్తారు అంటే మీకెందుకు అని చెప్తారు. సో, ఒకప్పుడు మనం లాంగ్‌గా ఉన్నప్పుడు వేరు. బట్ ఇలా మేము వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్న తర్వాత, మేమిట్లా కమిట్ అయిన తర్వాత, ఇప్పుడు ఈ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఇంకా అబ్బాయి పైన నాకు ఒక హక్కు అనేది ఉంటది గదా! సో, ఇంత క్లోజ్ అయ్యాము. నువ్వేం జేస్తున్నావు? ఏంటి అని. అబ్బాయి దేనికి రెస్పాన్స్ అవ్వకపోతే నేను చాలా సార్లు అడిగాననమాట. అబ్బాయి ఏమంటారంటే, "నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి. సో, నేను విలేజ్‌కెళ్ళి వస్తా ఒక 1 మంత్. నాకు మళ్ళీ అమౌంట్ కొంచెం ప్రాబ్లమ్ ఉంది." సో, ఇట్లా ప్రాబ్లమ్ అన్న సరంతా నేను మనీ ఇవ్వడము, హెల్ప్ చేయడము. సో, నేనేంటంటే ఎప్పటికైనా ఇద్దరు కలిసి ఉండొచ్చు కదా! అని నేననుకున్నా. బట్ అబ్బాయి మైండ్‌లో ఏం తీసుకున్నాడో తెలియట్లేదు. ఇంక నైట్ మెసేజెస్, కాల్స్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి రెగ్యులర్‌గా. ఇప్పుడు ఒక 2, 3 మంత్స్ అయింది. ఇదే ప్రాబ్లమ్ అవుతుంది. దట్ టూ ఆ 2 మంత్స్‌లో నేనిప్పుడు 2 మంత్స్ ప్రెగ్నెన్సీ అనమాట. కన్సీవ్‌లో ఉన్నాననమాట. అందువల్ల ఇప్పుడు సిట్యుయేషన్ ఎలా అంటే నేను ఇంట్లో చెప్పలేను. వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేసి చెప్తే అప్పుడే తొందరపడ్డారా ఇలాంటివన్నీ అంటారు. అబ్బాయికి కూడా చెప్పాను. ఇట్లా మొన్న 2 మంత్స్ కన్సీవ్‌లో ఉన్నాను. ఇంకా ఇంకా సెటిల్ అవుదామంటే ఇంకంత టైం లేదు. సో, మీ ఇంట్లో చెప్పేసేయి అని చెప్పాను. సో, అబ్బాయి చెప్తానని చెప్పి విలేజ్‌కి కూడా వెళ్ళాడు. వెళ్ళి ఒక 10 డేస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ బిహేవియర్ మారిపోయిందనమాట. అంటే? అంటే ఆహ్, ఎక్ చాలా వరకు నెగ్లెక్ట్ చేయడము. ఓకే. ఆ తర్వాత ఇంకా నేనెప్పుడు ఫోను చేసినా ఫోను వెయిటింగ్ రావడం, బిజీ రావడం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను మా ఫ్యామిలీతో నేను ఉండలేను. ఇప్పుడు 2 మంత్స్ వరకంటే నేనెవరికీ చెప్పలేను. అవును. సో, దాని తర్వాత ఇంకా 3, 4 మంత్స్ అంటే నేనెవరికీ దాపట్లేను. సో, తర్వాత నేను వాళ్ళ ఇంట్లో ఇప్పుడు పెట్టరు. మా ఇంట్లో నేను చెప్పలేను. ఇప్పుడు నా సిట్యుయేషన్ ఏంటనేది తెలియట్లేదనమాట.
అంటే ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాడు? ఎలాంటి అంటే అనుమానం వచ్చింది మీకు? అబ్బాయి ఫోన్ కాల్స్ ఎక్కువ మాట్లాడడము, వెయిటింగ్ రావడము, నైట్ 11-12కి కూడా వెయిటింగ్స్ వస్తాయి. కాల్ వెయిటింగ్. ఎర్లీ మార్నింగ్ కూడా ఇంకా ఎంతసేపు ఫోన్‌లోనే మాట్లాడుకొని ఉండడము. ఓకే. ఇంకా ఒక్కొక్కసారి మనం బయటకి ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు ఎక్కడెక్కడో ఫోన్ మాట్లాడడం, నన్ను చూసి కట్ జేయడము. ఇలాంటి బిహేవియర్స్ అన్నమాట సో అబ్బాయిలో మిమ్మల్ని చాలా. కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తున్నట్టు మీకు ఇంకా నన్ను అనిపిస్తోంది. కంప్లీట్‌గా అవాయిడ్ ఒక నార్మల్‌గా మనం అవాయిడ్ చేసి ఇష్టం లేదు బ్రేకప్ అంటే ఓకే. మనం ఇష్టపడం కాబట్టి కొద్ది రోజులు బాధ ఉండి మర్చిపోతాం. బట్ ఇప్పుడు కన్సీవ్‌లో ఉన్నప్పుడు ఎలా వదలలేను, ఉండలేము. ఇంకొకటేంటంటే నా దగ్గర కూడా ఫైనాన్షియల్‌గా ఏం లేదు. నాకు ఉన్నదంతా నేను అబ్బాయికే పెట్టాను. అందువల్ల నాకు ఏ సపోర్ట్ లేదన్నమాట అంటే వేరే ప్రెజెంట్. అమ్మాయితో ఏమైనా అఫైర్ ఉందన్నట్టు ఏమైనా మీకు డౌట్ వస్తుందా? అంటే 2-3 మంత్స్‌లో తన బిహేవియర్‌కైతే అలాగే అలాగే ఉందన్నమాట. అనిపిస్తుంది. అడిగావమ్మా? అతన్ని అడిగావా? నీకు అతనికి ఎవరున్నారు నీ జీవితంలో నేను కాకుండా ఎవరైనా ఉన్నారా? పాస్ట్ గురించి అడిగావా? ప్రెజెంట్ గురించి అడిగావా? ఆయన పాస్ట్ గురించి నేను ఆయనకు ఒకటే చెప్పాను. సో, లైఫ్‌లో ఎవరికైనా ఒక పాస్ట్ ఉంటది. సో, తను నాకు పరిచయం అయినప్పుడు గూడా, మేము ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు గూడా ఎవరికైనా పాస్ట్ ఉంటది. సో, పాస్ట్‌ని వదిలిపెట్టి మనం ఇప్పుడు ఎలా అయితే ఉంటున్నామో అక్కడి నుంచి మనం నో. నో. కంటిన్యూ. డస్ హి హావ్ ఎ పాస్ట్ ఆర్ నో? వదిలేయటం, గుర్తుపెట్టుకోవటం వదిలేసేయి. ఇంతకుముందు అతనికి గతం పాస్ట్ ఉందా లేదు. లేదా? లేదు ఆ అబ్బాయికి. పాస్ట్ లేదు. లేదు. ప్రెజెంట్ నాకొచ్చేటటువంటి అనుమానం నిజమంటే పో ఇదంతా నీ అనుమానమే అని అన్నాడా? అంటే ఇప్పుడు 1 ½ ఇయర్ నుంచి నీకు డౌట్స్ లేవు. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే తన బిహేవియర్‌ని బట్టి నాకు బిహేవియర్ వస్తుంది. ఒకటి, ఆన్‌లైన్ చాటింగ్ ఇవన్నీ చాటింగ్ బట్టి తర్వాత ఉన్నాయి. నన్ను చూసి ఫోన్ కట్ బట్ హి యూజ్డ్ టు చేయడం. ఇగ్నోర్ యూ. అంటే ఏంటంటే టోటల్‌గా. లేదు, అదేమీ లేదు, అటువంటి అంశం ఏమీ లేదన్న. నౌ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, సెకండ్ మంత్ ప్రెగ్నెంట్ అమ్మ నువ్వు? అవును. అనుకున్నారా నువ్వు ప్రెగ్నెంట్ అవుతావని అనేటటువంటి ఆలోచన ఉందా? కావాలని వెళ్ళారా? యాక్సిడెంటల్ గా జరిగిందా? లేదండి. అది యాక్సిడెంట్‌లో జరిగింది. కాదమ్మా, మీరు మ్యారేజ్ కోసం అని వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, వాళ్ళ ఇంట్లో అన్ని ఓకే అయినాయి అని మీరు అనుకుంటున్నారు. మరి మీ ఇంట్లో వాళ్ళ ఇంటికి వాళ్ళ ఊరు వెళ్ళి మాట్లాడిన దానివి మీ ఇంట్లో చెప్పావా చెప్పలేదా ఈ యాక్చువల్లీ నేను టాపిక్? మా ఇంట్లో చెప్తానని చెప్పాను. బట్ ఆ. అబ్బాయి ఏమన్నారంటే, మా ఇంట్లో ఇప్పుడు చెప్పాను కదా! ఎలాగో మాకు మ్యారేజ్ చేసినప్పుడు ఒక టైం పడుతుంది గదా! ఒక 1 ఇయర్ అయినా టైం పడతది గదా! సో, మా ఇంట్లో నేను మా మదర్‌కి చెప్పడం కోసం నేను ట్రై ఎవరెవరు చేశాను. ఉంటారమ్మా మీ ఇంట్లో? మా ఇంట్లో నేను మదర్, ఇంకా నాకు ఒక ఫాదర్ తమ్ముడు ఏమయ్యారమ్మా? ఉన్నాడన్నమాట. ఫాదర్ జాబ్ చేస్తున్నారు. సో, ఆయన వేరే ప్లేస్‌లో ఉంటారన్నమాట. ఓకే. మదర్, నేను, బ్రదర్ ఉంటాము. ఈ అబ్బాయి మా కింద ఫ్లోర్‌లో రెంట్‌గా ఉంటున్నాడన్నమాట. అంటే వేరే ఉంటారా లేకపోతే అసలు వాళ్ళిద్దరు విడిపోయారా? పేరెంట్స్ మధ్య యాక్చువల్లీ రిలేషన్షిప్? అంటే మధ్య అంత రిలేషన్ రిలేషన్ అంత క్లోజ్‌గా లేదు. సో ఉండదన్నమాట. ఆల్రెడీ విడిపోయి కూడా చాలా మీకు తెలిసి చాలా విడిపోయారని. చాలా వరకయింది. ఓకే. సో, అందువల్ల ఇంకా ఈ అబ్బాయి ఏంటంటే ఇలా బిహేవ్ చేయడం వల్ల ఇప్పుడు నేను ఇంట్లో మా మదర్ వాళ్ళకి చెప్పడానికి ట్రై చేశాను. సో, వాళ్ళేమంటున్నారంటే నీకింకా టైం ఉంది. ఇప్పుడే ఎందుకు అని. అంటే ఈ అబ్బాయి గురించి చెప్తున్నావా లేకపోతే పెళ్లి లేదు, చేసుకుందాం నేను అనుకుంటున్నాను చెప్పాను. ఇలా నేను ఒక అబ్బాయికి ఒక అబ్బాయి అని? ఇష్టపడుతున్నాను. ఇంకా వాళ్ళ ఇంటికి కూడా నన్ను తీసుకెళ్లారు. వాళ్ళ ఇంట్లో అంతా ఓకే. మేము ఒక 1 ఇయర్ తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాము అని చెప్పాను. మీ మీ ఏజ్ ఎంత అమ్మగారు ఉంటుందమ్మా? ఒప్పుకుంటారు అనేది నీకు పూర్తి స్థాయిలో నమ్మకం నాకు ఉంది నమ్మకం కదమ్మా? ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక నీకేమీ పాస్ట్ ఏమీ లేదు. నీకు పాస్ట్ రిలేషన్షిప్స్ లేదు. అనేవి ఏమీ లేవు. లేదు. ఈ అబ్బాయికి మొదటి నుంచి నువ్వు ఫైనాన్షియల్ గా కాంట్రిబ్యూషన్ అయినా కానీ ఏదైనా కంపెనీ పరంగా జాబ్ వెతకటం అన్నది కూడా, ఎందుకంటే ఈ అబ్బాయి మీద నీకు ఫస్ట్ నుంచి ఇంక్లినేషన్ ఉందా? అంటే యాక్చువల్లీ అబ్బాయి ఏంటంటే ఎవరికి ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ప్రపోజ్ అంటే తనే చేశారన్నమాట. తనే నీకు చేశాడా? తనే నాకు సో చేశారు. ఇవన్నీ ఇవ్వటం వెనకతల నీ ఇంటెన్షన్ ఏమీ లేదు. అంటే డబ్బులు ఇవ్వటం గానీ, ఉద్యోగం వెతికి పెట్టడం గానీ, దీని వెనకతల దెర్ ఇస్ నో లవ్ బిఫోర్ దాట్. లేదు, అంటే నార్మల్‌గా నేను స్టార్టింగ్‌లో హెల్ప్ చేశాను అబ్బాయికి. మేము ఫ్రెండ్లీగా స్టెప్ బై ఉన్నప్పుడు. స్టెప్ లవ్ కింద ఇప్పుడు కన్వర్ట్ వాళ్ళు అయ్యింది. సిటీ నుంచి వచ్చి ఉన్నప్పుడు తనకి ఎవరు తెలియదు. తను ఉండేది బ్యాచిలర్ కాబట్టి చిన్న చిన్న హెల్ప్ అవసరం ఉంటది. మనకి వెంటనే జాబ్స్ అనేది దొరకడం ఓకే. కష్టం ఈ అబ్బాయిలో కాబట్టి. నీకు ప్రధానంగా నచ్చింది ఏంటమ్మా? ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు మీరు? అంటే కనెక్ట్ అవ్వడం ఏంటంటే అబ్బాయికి కూడా ఏంటంటే తను కూడా చాలా కష్టపడి వచ్చాడన్నమాట చిన్నప్పటి నుంచి. తను కష్టపడి రావడం వల్ల నేను కూడా చాలా కష్టపడి వచ్చాను. కాబట్టి సిమిలర్‌గా ఉంది థింగ్స్. నెక్స్ట్ ఏంటంటే అబ్బాయి స్టార్టింగ్‌లో ఏంటంటే ఇంకా నేను తప్ప తనకి ఇంకొక ఆప్షన్ లేదు. ఇంకా ప్రతీది మంచి చెడు ఏదున్నా డిపెండ్ నాతోనే అయ్యాడు నీ షేర్ మీద. చేసుకొని ఇంకా అలా ఉండేదన్నమాట. సో అతని నుంచి కూడా స్టార్టింగ్ నుంచి నువ్వు ఎంతైతే లవ్ షేర్ చేసుకున్నావు అంతే లవ్ అతను కూడా ఇచ్చేవాడు కాబట్టి ఇద్దరు మనుషులు కలిసి హా. కొంతవరకు ప్రయాణం చేశారు. టిల్ టు దిస్ పాయింట్ 3 మంత్స్ బ్యాక్ నుంచి నీకు అతనిలో అబ్నార్మాలిటీ కనిపిస్తుంది. అవునవును. అంతే కదమ్మా? అంతే. ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏమనుకుంటున్నారు? అంటే అబ్బాయి ఎవరితో మాట్లాడుతున్నారు? అసలు ఏమైంది? నన్నెందుకు ఇన్గోర్ చేయడం? ఒకవేళ తనకి ఇష్టం లేదు అంటే 3 మంత్స్ బిఫోరే నాకు చెప్పాల్సింది. ఇప్పుడు నేను కన్సీవ్ అయి ఉన్నాను. సో నా సిట్యుయేషన్ ఏంటి? నీ ఇప్పుడు మీరు అనుమానం అబ్బాయిని అబద్ధం కూడా అయ్యి అడిగారు. ఉండొచ్చా? అంటే నేను మామూలుగా అడుగుతున్నాను. నీ అనుమానం అబద్ధం కూడా అయ్యి యాక్చువల్లీ ఉండొచ్చా? అబ్బాయి నిజంగా వేరే ఎవరితోనైనా ఎఫ్ఐఆర్ ఉందా? లేదంటే నిజంగా తనకేమైనా ప్రాబ్లమ్ ఉందా? కదమ్మా ఎందుకంటే తల్లి, ఇక్కడికి వచ్చి కూర్చుంటాడమ్మా మాధవి. ఇక్కడ కూర్చునే అదేం లేదు సార్, ఊరికి ఈ పిచ్చమ్మాయి ఓవర్ పొసెసివ్ గా అనుమానం పడుతుందని సింపుల్ గా అనేస్తాడు. ఓకేనా?
సరిపోద్ది ఈ రోజు ఈ తను నా కథకి. దగ్గర బిహేవ్ చేసింది నాకు తెలుసు కదా, అంటే నేను వచ్చినప్పుడు ఫోన్ కట్ చేయడము, తనకి నార్మల్ గా కూడా అప్పుడప్పుడు మెసేజ్ చాటింగ్ ఏమైనా చేసినా సరే తను డిలీట్ చేసి పెట్టడము, ఇలాంటివన్నీ సో చేస్తుంటాను. యూఆర్ చాలాసార్లు యూఆర్ observe 100 చేశాను. కమింగ్ ఇన్ టు దిస్ స్టేజ్ యూఆర్ 100% కాన్ఫిడెంట్ దట్ యువర్ బాయ్ ఫ్రెండ్ హ్యాస్ గాట్ అన్ ఎక్స్టర్నల్ అఫేర్, అంతేనా? అంతే సార్, అలాంటిది confident. ఏమీ లేదు అంటే కనుక మీరు కంటిన్యూ అవ్వడానికి కూడా రెడీ, అంతేగా? రెడీ. అంటే ఆయన ఎందుకు ఎవరితో నన్ను టైం స్పెండ్ చేసుకోవట్లేదు? చేశాడు అనేది ఇప్పుడు మీరు నేను అడగాలి. conceive లో అది prove ఉన్నాను, సో చేయమంటది అతను మేడం ఎందుకు తను. తను అది ఎవరితో ఫస్ట్ ప్రూవ్ చేయండి. ఎవరితో మాట్లాడాడో ప్రూవ్ చేస్తే అది ప్యూర్ గా ఏమీ లేదు అంటే నేను కన్సిడర్ చేస్తాను అనేది మీ ఉద్దేశం. ఉమ్. ఒకవేళ ఏదైనా ఉంది అంటే ఏం చేస్తారమ్మా మీరు? ఇప్పుడు ఏమైనా ఉంది అని అన్నారు అనుకోండి, ఆయన ఆ సిచ్యువేషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే నాతో ఇలా ఆహా, ఉండి okay. ఒకరిని ఎందుకు మోసం బట్ చేయాలి? యూఆర్ స్టిల్ రెడీ టు ఒకవేళ కంటిన్యూ. వాళ్ళ మధ్యన ఇప్పుడు ఎవరైనా ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉన్నా సరే వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉందంటే నా సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు నాకు 3 months ప్రెగ్నెన్సీ ఉంది, సో నేను ఏం డిసిజన్ తీసుకోవాలి అనేది. వెనకతలు ఉండేటటువంటి వ్యక్తి అతను వెనకతలు ఎవరైనా ఉన్నారని అనుకుందాం, ఆ వ్యక్తి తప్పుకుంటే కనుక నీ బాయ్ ఫ్రెండ్ ని మళ్ళీ యథాతథంగా అదే విధంగా అంటే యాక్సెప్ట్ accept చేయడానికి చేస్తాను. మాధవి రెడీయేనా? అంటే వెనకతన ఉన్న వ్యక్తి ఎలాంటిది అనేది ఫస్ట్ నేను తెలుసుకోవాలి కదా. ఓకే. ఇప్పుడు మీకు అన్యాయం ఆవిడ- జరిగింది అనేది మీ ఆ, ఫీలింగ్. ఇప్పుడు- అదే So- అంటున్నాను, ఒకవేళ అన్ని కూడా తప్పుకొని ఓకే నా వల్ల She's తప్పు open, అయిపోయింది, madam. నేను పక్కకి వెళ్ళిపోతానంటే then మీరు రెండు accept తలుపులు చేసుకో. తెరిచింది. తను ఏమంటుందంటే ఉన్న వెనకాల వ్యక్తులు వదిలేస్తే అతను మంచోడే, ఏం ట్రాప్ లో పడ్డాడో అంతవరకు తను రివీల్ Okay. అయిపోతే మళ్ళీ నేను మేమిద్దరం ఏం లేదు continue మాధవి, మాకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఇస్తే ఈజీగా ఉంటది. ఆ. సార్ వాడిని మాట్లాడడానికి కూడా ఇప్పుడు బాగుంటుంది. అటైనా వెళ్తాను ఇటైనా వెళ్తాను సిచ్యువేషన్ బట్టి అనుకూలంగా నేను నిర్ణయం తీసుకుంటానంటే ఇట్ ఈస్ ఈజీ ఫర్ Yeah. ద సెటిల్ చేయడానికి. సో అమ్మాయి అయితే క్లాస్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.